హాయ్ అందరికీ. అందరికీ ముందుగా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలండి. అసలు ఈ భీష్మ ఏకాదశి అంటే ఏంటి? ఇది ఎలా వచ్చిందో తెలుసుకుందాం పదండి. 11 రోజుల పాటు యుద్ధం చేయడం వల్ల భీష్ముడు బాగా గాయపడ్డారంటండి. గాయపడిన భీష్ముడు దక్షిణాయన కాలంలో మరణించడం ఇష్టం లేక 58 రోజుల పాటు అంపశయ్యపై పడుకొని ఉత్తరాయణ కాలంలో మరణించారంటండి. ఈ విధంగా తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న ఒక మహాపుణ్యమూర్తి అని చెప్పుకోవచ్చు ఆయన్ని. ఆ విధంగా మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు తన ప్రాణాలను వదిలారంటండి. అప్పటి నుంచి కూడా భీష్ముడు మరణం తర్వాత వచ్చే ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని పిలుచుకుంటామంట. ఇప్పుడు ఈ భీష్మ ఏకాదశి అలాగే శనివారం 2 ఒకే రోజు రావడం అనేది చాలా పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజున స్వామివారికి పిండి ప్రమిదల్లో దీపాలు వెలిగించడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం చాలా చాలా ఉత్తమమైన ఫలితం ఇస్తుందంటండి మనకి. విష్ణు సహస్రనామం ఎందుకు పఠించాలి అంటే, భీష్ముడు అంపశయ్యపై ఉన్న సమయంలో ఆయన్ని చూడ్డానికి శ్రీకృష్ణుడు వచ్చారంటండి. వచ్చినప్పుడు భీష్ముడు చాలా ఆనందపడిపోయి సహస్రనామాలతో ఆయన్ని కీర్తించారంట. సో, అందువల్ల ఈరోజు కంపల్సరీగా మనం విష్ణు సహస్రనామం పఠించడం వల్ల చాలా ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుందంటండి. అది కుదరని వాళ్ళు, పఠించడం రాని వాళ్ళు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని 3 సార్లు జపించినా మనకు అదే ఫలితం కలుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.